ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజేశ్వరి విలాస్ మీద పడిన మచ్చ తుడిచేసే వరకు నాకు మనసు తేలిక పడదు. మళ్ళీ రాజేశ్వరి విలాస్లో అందరూ వచ్చి కడుపు నిండా తినే పరిస్థితి వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఈశ్వరి. ఆ పరిస్థితి త్వరలోనే వస్తుంది. కానీ ఈలోపే మనం చాలా విషయాలు పరిష్కరించాలి. మనం వచ్చేలోపే ఆ ముసలావిడ్ని తీసుకువెళ్ళిపోయారంటే ఇదంతా మన పెళ్లి ఆపడానికి జరుగుతున్న కుట్ర అనిపిస్తుంది. అవును రుద్రగారు, వాళ్ళెవరో బయటికి రప్పించాలి. అదంతా జరగాలంటే అది నీ చేతుల్లోనే ఉంది ఈశ్వరి. నా చేతుల్లోనా? అవును. నేనేం చేయాలి? మన పెళ్లి పనులు ఇమీడియట్గా మొదలు పెట్టాలి. అన్ని పనుల్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లోనా? అవును ఈశ్వరి, మనం భయపడుతున్నంతసేపు మనల్ని భయపెట్టే వాళ్ళు తయారవుతూనే ఉంటారు. ఒక్కసారి మనం ధైర్యంగా నిలబడ్డామా వాళ్ళు భయపడటం మొదలు పెడతారు. నువ్వు ధైర్యంగా నిలబడ్డావని చూపించడానికి ఒకే ఒక దారి, ఈ పెళ్లికి అడ్డు చెప్పకుండా ఒప్పుకోవడం. నువ్వు ధైర్యంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే అవతలి వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది. అంతేకాదు ఈశ్వరి, మన పెళ్లి పనులు మొదలు పెడితే పెళ్లి భోజనాల వంకతో రాజేశ్వరి విలాస్లో భోజనాలు కూడా పెట్టొచ్చు. కిచెన్కు సీజ్ పడిపోయినా పెళ్లి భోజనాల వంకతో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టొచ్చు. అవును రుద్రగారు, మీరు చెప్పేది నిజమే. రాజేశ్వరి విలాస్లో పొయ్యి ఆరకూడదన్నా, రాజేశ్వరి విలాస్కి ఆకలితో వచ్చిన వారి కడుపు నిండాలన్నా ఈ మార్గం బాగానే అనిపిస్తుంది. కానీ ఈ సమస్య తీరే వరకు పెళ్లి మాట ఎత్తడం అంటేనే కొంచెం మనసుకి కష్టంగా ఉంది. ఈశ్వరి, మనల్ని భయపెడదామనుకున్న వాళ్ళ ప్రయత్నాలని తిప్పికొట్టాలన్నా, మీ అమ్మగారి ఆశయాన్ని సజీవంగా ఉంచాలన్నా ఇది ఒక్కటే మార్గం. నన్ను నమ్మీశ్వరి, మన పెళ్లి పనులు మొదలు పెడదాం. నీ మెడలో నేను తాళి కట్టకముందే రాజేశ్వరి విలాస్ని ఈ సమస్యలో నుంచి బయటపడేస్తాం. మళ్ళీ రాజేశ్వరి విలాస్కి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం. దయచేసి నన్ను నమ్ము. మర్యాద మంట కలిసిపోయింది. మీ మనువు గురించి ఆలోచించే మనసెక్కడుంది బాబు? క్షమించండి, ఇప్పుడు ఈ పెళ్లి చేయలే. లేదు తాతయ్య గారు, మీరు చెప్పింది వాస్తవమే. కానీ ఈశ్వరిని కుంగతీయాలని, మా పెళ్లి ఆపాలని జరుగుతున్న కుట్రలకి మేం సమాధానం చెప్పాలి. ఎవరో మా మీద సంధిస్తున్న ఆయుధాలకి మేము లొంగిపోవడం లేదని వాళ్ళకి నిరూపించాలి. అలా జరగాలి అంటే మన పరిస్థితులను పక్కన పెట్టి ఈ పెళ్లి జరిపించాలి. హోటల్ తర్వాతే అన్నీ అనే ఈశ్వరి ఇప్పుడు ఈ పెళ్లికి సరే అంటుందా? హోటల్ అమ్మమంటే అమ్మ ఆశయం గుర్తొస్తుంది, అమ్మ ఆదర్శం కన్నీళ్లు తెప్పిస్తుంది అని ఏవేవో చెప్తుంది. పెళ్లి పీటలు ఎక్కమంటే మాత్రం ఆశయాలు ఆదర్శాలు మర్చిపోయి పెళ్లికి సై సై అంటుందేమో. లేకపోతే ఈ రుద్ర ఇంత వివరంగా చెప్తుంటే మాట్లాడకుండా ఎందుకుంటుంది? చూడు పిన్ని, ఈ హోటల్ నాకు అమ్మతో సమానం. నా కుటుంబమే నాకు సర్వస్వం. ఎప్పుడు అడిగినా ఈ మాటలో తేడా రాదు. నా అభిప్రాయంలో
మార్పు రాదు. ఎందుకులే ఈశ్వరి, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడతాం. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సుందరి? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్క? వంటగదికి తాళం తీయకుండా ఇంట్లో తాళింపు పెట్టాలంటే కుదురుతుందా? కుదురుతుంది చిన్నత్తయ్య గారు. ఆ ఆలోచనతోనే ఈ పెళ్లి ప్రయత్నం అంతా మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. మాకెలాంటి మంచి చేయకపోయినా పర్వాలేదు బాబు. కనీసం ఆవిడ గారి తల్లి ఆశయం అంటూ పలికిన మాటలకైనా న్యాయం చేయమని చెప్పండి. అవును పిన్ని, అమ్మ ఆశయం నెరవేర్చడం, ఈ హోటల్ నడపడం అయితే అమ్మ నష్టజాతకురాలు కాదు అని నిరూపించడానికి మా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాం. మీ అందరి ముందు చెప్తున్నాను. వంటగది తాళం తెరవకుండా నా వంటి మీద తాళి పడదు. రుద్రగారితో 7 అడుగులు వేయడానికి ముందే ఈ హోటల్లో జరిగిన పొరపాటుని సరిదిద్దుతాను. ఈ రాజేశ్వరి విలాస్కి పూర్వ వైభవం తీసుకొస్తాను. చూడు సుందరి, నువ్వు మాట్లాడుతున్నది ఈశ్వరితో. ఈశ్వరికి మంచితనం ఎంతుందో మొండితనమూ అంతే ఉంది. ఈ రాజేశ్వరి విలాస్ కోసం ఇంతకు ముందు ఎన్ని మాటలు పడిందో, ఎంత కష్టపడిందో నీకు తెలీదా? అలాంటిది ఈరోజు ఈ హోటల్ ఇన్ని సమస్యల్లో ఉంటే చూస్తూ ఈశ్వరి ఊరుకుంటుందా? ఈశ్వరి, నీ పిన్ని మాటలేమీ పట్టించుకోకు. నీ మంచితనమే రాజేశ్వరి విలాస్ని సమస్యల వలయంలోంచి బయటపడేస్తుంది. దానికి నీ పెళ్లికి ముడిపెట్టొద్దు. చక్కగా అనుకున్న ముహూర్తానికి రుద్ర చేత తాళి కట్టించుకో. చూడు బాబు, ఆచారం ప్రకారం మెహందీ ఈశ్వరికి కాబోయే అత్తగారే తీసుకురావాలి. మీ అమ్మగారికి ఫోన్ చేసి సాయంత్రం మెహందీ తీసుకురమని చెప్పు బాబు. అలాగే బామ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.